హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. థంబ్‌నెయిల్ చూసే ఉంటారుగా. తుఫాన్‌లో ఎవరికి పోటీ? తుఫాన్‌ని ఎదిరించే సత్తా ఎవరికుంది? తుఫాన్‌ని ఆపేదెవరు? తుఫాన్‌లో కొట్టుకుపోయేదెవరు? ఇది మన టాపిక్. థంబ్‌నెయిల్ మీద కాంబినేషన్స్ పెట్టాను. అంటే ఎవరికి పోటీ అని కొద్దిగా ట్రై చేశాను. కామెంట్ బాక్స్‌లో కూడా మీరు కూడా ఎవరికి పోటీ? ఎవరి వల్ల నష్టము? అలానే ఎవరికి సత్తా ఉంది? అలానే ఏ కాంబినేషన్స్ బాగుంటే మనకి ఎంటర్‌టైన్‌మెంట్ బాగా వస్తది? ఎవరికి టగ్ ఆఫ్ వార్ పడితే గేమ్ బాగుంటుంది అన్న కాంబినేషన్స్ కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ముందుగా అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. యెస్, ఈ రోజే తుఫాన్ రాబోతుంది. 8 మంది బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ కాబోతున్నారు. ఆల్రెడీ ఎంట్రీ అయిపోయారు. మనం ఇవాళ చూడబోతున్నాం. సో బిగ్ బాస్ సీజన్ తెలుగు 8 రీలోడ్ అనే పేరుతో ఈరోజు 7కి సో ఈ తుఫాను పేరుతో 7 మంది అంటే 8 మెంబర్స్ ఆటలోకి వెళ్తున్నారు. హౌస్ లోపల ఆల్రెడీగా 8 మెంబర్స్ ఉన్నారు. ఆ 8 మంది ఈ 8 మందికి పోటీ. ఇంతకీ ఇది నిజంగానే తుఫాన్ ఆ రేంజ్‌లో సత్తా ఉందా? తుఫాన్ పేరుతో వచ్చే వాళ్ళకి నిజంగానే ఆ సత్తా ఉందా? గత సీజన్‌లో ఆల్రెడీగా ఉండి ఎక్స్‌పీరియన్స్ చేసి మేబీ టైటిల్ విన్నర్ కాలేకపోయినా గూడా బిగ్ బాస్ సీజన్ అంటే ఆ బిగ్ బాస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేశారు. ఆడియన్స్ పర్సెప్షన్ చూసారు. బయట వాళ్ళ కెరియర్‌లో మంచి పొజిషన్‌లో ఉన్నారు. మళ్ళీ రీలోడ్ పేరుతో అదే హౌస్‌లోకి అడుగు పెడతామన్నది అది ఎంతవరకు వాళ్ళకి కరెక్టు? వాళ్ళకి లాభం చేకూరుతుందా? నష్టం చేకూరుతుందా? నెల రోజుల పాటు బిగ్ బాస్ హౌస్‌లో కింద పడ్డారు, పైన పడ్డారు, ఆటను అర్థం చేసుకుంటున్నారు, ఎమోషనల్‌గా చాలా దగ్గరవుతున్నారు, నామినేషన్‌లో పాయింట్స్ వారీగా చెలరేగుతున్నారు. సో, ఇప్పుడిప్పుడే ఆటను అర్థం చేసుకుంటూ అడుగులు వేస్తున్న ఈ 8 మందికి ఆల్రెడీగా ఆటని అర్థం చేసుకొని, ఎక్స్‌పీరియన్స్ చేసి, గెలుపు దాకా వెళ్ళలేకపోయినా గూడా బిగ్ బాస్ అంటే క్లియర్‌గా ఒక ఐడియా ఉన్న 8 మందితో ఎలాంటి పోటీ జరగబోతుంది? ఈలోని ఎవరికి పోటీ? చాలా సింపుల్‌గా ఉంటుందండి. ఫస్ట్ 'నైని పావనికి', 'విష్ణు' ఆ కాంబినేషన్ నాకెందుకో అనిపించింది. ఎందుకంటే 'విష్ణు' ప్రస్తుతానికి చబ్బీ గర్ల్, కొద్దిగా కెమిస్ట్రీ, కొద్దిగా బీజీఎమ్స్ ఫన్ జనరేట్ చేస్తుంది. అలా ఆటలో కూడా తను 100% ట్రై చేస్తుంది. 'నైని పావని' కూడా సేమ్ కన్ఫర్మ్‌గా కొంత ఆడియన్స్ అట్రాక్షన్ తీసుకుంటది. డాన్స్ విషయంలో కూడా 'నైని పావని' వీళ్ళిద్దరూ ఒకేలా ఉంటారు. మంచి టగ్ ఆఫ్ వార్ పడొచ్చు. అలానే కొంత కెమిస్ట్రీ కూడా ఇప్పుడు 'పృథ్వీకి' ఎలా అయితే ఇలా ఉందో సేమ్ అట్లానే ఒకవేళ ఇన్‌కేస్ తను గనక వస్తే ఇంకొద్దిగా కాలిక్యులేషన్స్ అనేవి తారుమారవుతాయి. అట్లానే 'నైని పావని' కూడా చాలా అటెన్షన్ సీకరే. ఎందుకంటే ఆల్రెడీ గత సీజన్‌లో ఆ అమ్మాయి వెంటనే ఎలిమినేట్ అవ్వడం అన్నది చాలా మందికి నచ్చలేదు. ఆ అమ్మాయి ఉండాలని కోరుకున్నారు. ఇది మంచి అవకాశము. సో 'నైని పావనికి', 'విష్ణుకి' మంచి వైరల్ వస్తుందేమో అని ఒక చిన్న కాంబినేషన్. అట్లానే 'పృథ్వీ' అగ్రెసివ్, ఫిజికల్‌గా చాలా స్ట్రాంగ్, వెపన్‌లా ఆడుతున్నాడు, దమ్ములా ఆడుతున్నాడని. అతనికి ఎదుర్కొనే సత్తా ఎవరికుంది? పక్కాగా 'మెహబూబ్' అని చెప్పొచ్చు. 'మెహబూబ్' ఫిజికల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాడు. టాస్కుల్లో 100% ఇస్తాడు. అగ్రెసివ్ ఉంటుంది. సో సేమ్ అదే నేచర్ ఉంటుంది. ఒకళ్ళకొకళ్ళు అద్దంలో చూసుకున్నట్టే ఉంటదనమాట. సో మరి అది ఏ రేంజ్‌లో ఉంటుంది? అలానే 'నైని పావనికి' తనకి కూడా ఒక మంచి క్యూట్ కాంబినేషన్ ఏర్పడే అవకాశం ఉంటది. సో చిన్నగా కెమిస్ట్రీ నడిచే అవకాశం కూడా ఉంటది. సో కాబట్టి వీళ్ళిద్దరి కాంబినేషన్ బావుంటదనుకుంటున్నాను. వీళ్ళిద్దరికి టగ్ ఆఫ్ వార్ పడితే మనకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అవుతాం. అది టాస్కుల్లో ఆడేటప్పుడు కావచ్చు, లేదా అగ్రెసివ్‌గా మాట్లాడేటప్పుడు కావచ్చు, ఆ టాస్కుల్లో వాళ్ళ ఫిజికల్ స్ట్రెంత్ చూపిస్తూ వాళ్ళు చేసే రచ్చ ఏదైతే ఉంటుందో, ఆ యాంగ్రీ ఏదైతే ఉంటుందో కన్ఫర్మ్‌గా టీఆర్‌పీస్ బద్దలవుతాయి. అలానే ప్రోమోకి మాత్రం మంచి ఎడిటింగ్ ఇస్తారు వీళ్ళిద్దరు. సో మంచి టాస్క్ పడితే మాత్రం సూపర్ ఉంటది వీళ్ళిద్దరి మధ్యలో అనమాట. ఇక నెక్స్ట్ నిఖిల్‌ని ఎదుర్కొనేది ఎవరు? ప్రస్తుతానికి హౌస్ లోపల కొద్దో గొప్పో కాదు. ఆల్మోస్ట్ 8 మందిలో చెలరేగుతున్నాడు. ఫస్ట్‌లో ఉన్నాడు. అలాంటి టైటిల్ హాట్ ఫేవరెట్ రేస్‌లో ఉన్నాడు. అలాంటి నిఖిల్ ఇంకా పూర్తిగా తన సత్తా బయట పెట్టే అవకాశం రాలేదు. ఉన్న 8 మందిలో కూడా క్లియర్‌గా తనని ఎదుర్కొనే సత్తా ఉన్న కంటెస్టెంట్ కూడా ఎదురు కాలేదు ఇంతవరకి. అలానే ఎవరైతే కొద్దో గొప్ప స్ట్రాంగ్‌గాను ఆడగలుగుతాడో 'పృథ్వీకి' వాళ్ళిద్దరికి మధ్య స్నేహం కుదరటం కూడా మనకు చిన్న డిసప్పాయింట్. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కాకూడదని కాదు. వాళ్ళు అపోనెంట్స్‌గా ఉంటే చాలా ఆట బ్రహ్మాండంగా ఉంటదని. అలా అవకాశం దొరకలేదు. ఇప్పుడు మరి ఆ 'పృథ్వీని' ఎదిరించే వాళ్ళెవరు? 'పృథ్వీకి' మాట పెంచటంలో మాత్రం పక్కాగా గౌతమ్ 'అశ్వత్థామ 3.0' ఇప్పుడు. సో ఈ 3.0 రీలోడ్‌లో వస్తున్న 'అశ్వత్థామ 3.0' పక్కాగా ఎదుర్కొంటాడనుకుంటున్నాను. మాటకి సమాధానం చెప్తాడు. అలా నామినేషన్‌లో కన్ఫర్మ్‌గా వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి రసవత్తరమైన పోటీ జరిగే అవకాశం ఉంటది. టాస్కుల్లో గూడా అలానే 'అశ్వత్థామ 2.0' పక్కాగా 3.0 పక్కాగా నామినేషన్ పాయింట్స్ గాని, టాస్కుల్లో గూడా చాలా 100% ఇస్తాడు. ఆల్రెడీగా తన స్ట్రెంగ్త్ తెలుసు. తన వీక్‌నెస్ తెలుసు. గత సీజన్‌లో తను చేసిన తప్పులేంటో తెలుసు. తనలో ఉన్న పాజిటివ్ అని తెలుసు. అన్ని ఆటలను అర్థం చేసుకొని బయటకొచ్చిన ఈ 'అశ్వత్థామ' మళ్ళీ 3.0 పేరుతో లోపలికెళ్తూ చాలా జాగ్రత్త అడుగులు వేస్తాడు. ముఖ్యంగా కుంభస్థలాన్ని కొట్టే ప్లాన్‌లే చేస్తాడు. ఎవరితో పెట్టుకుంటే మనం హైలైట్ అవుతాం. ఎవరితో మనం కరెక్ట్‌గా ఢీకొంటేనే మనం ముందు రేస్‌లో ఉంటాం అన్నది చాలా క్లియర్‌గా తెలిసింది. అందుకని నేను కొద్దిగా
కొద్దిగా నిఖిల్‌తోనే డైరెక్ట్‌గా టార్గెట్ నువ్వా? నేనా? అనే స్థాయికి వచ్చేస్తాడేమో అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసరికి యష్మి, అలానే ఇటు పక్క ప్రేరణ. వీళ్ళు మాట్లాడడం గానీ, టాస్క్ ఆడడం గానీ చెలరేగిగా ఆడతారు. ముఖ్యంగా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు తన వాయిస్ చెప్పడంలో మాత్రం ఎక్కడ తగ్గరు. తగ్గేదే లేని మనస్తత్వం ఉన్నవాళ్ళు. అలానే అవతల వాళ్ళని ట్రిగ్గర్ చేయడంలో గానీ, అవతల వాళ్ళతో ఎన్‌కౌంటర్ ఇవ్వటం గానీ, అలా వాళ్ళని కొద్దిగా డిఫెన్స్‌లో పడేయటంలో గూడా వాయిస్‌తో చాలా ముందుంటారు. ఇలాంటి వాళ్ళకి గట్టి సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు? పక్కాగా అయితే రోహిణి. మనం చూసిన రోహిణి వేరు, ఇప్పుడు రోహిణి వేరు. మనం ఫస్ట్ సీజన్‌లో చూసిన రోహిణి ఓకే. మనకి అప్పుడే పరిచయము. తనకంత ప్రూవ్ చేసుకునే టైం కూడా రాలేదు. కానీ ఇప్పుడు రోహిణి చాలా చాలా డిఫరెంట్. చాలా ఎక్స్‌పీరియన్సు, షోసు, సినిమాసు, మాక్సిమం టీవీ ఛానెల్‌లు, సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో ఉన్నది. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. వాయిస్ గానీ, మాట్లాడటం గానీ, అవతల వాళ్ళని వెటకారంగా చెప్పడం గానీ, తనకు మామూలుగానే ట్రిగ్గర్ చేస్తే అంటే ఒకటిస్తే 10 ఇచ్చే మెంటాలిటీ ఉన్న రోహిణి అనమాట. కన్ఫర్మ్‌గా వీళ్ళ ముగ్గురి మధ్య ఒక మంచి రసవత్తరమైన కాంబినేషన్స్ అయితే పడితే మనకి బిగ్ బాస్ పెట్టే ఏదైతే చిక్కుముళ్ళు ఉంటాయో, వాళ్ళ మధ్య చిచ్చులు ఉంటాయో వాటిలో చెలరేగిపోతారు. నువ్వెంత అంటే నువ్వెంత అని చెప్పగలిగే సత్తా ఉన్న యష్మి కావచ్చు, ఆటలో నేను కంపల్సరీగా దూసుకుపోయే మనస్తత్వం ఉన్న ప్రేరణ కావచ్చు, ఏదైనా తేడా వస్తే మాత్రం విరుచుకుపడే ఈ మనస్తత్వం ఇద్దరిని ఎదుర్కొనే సత్తా రోహిణికి ఉందంటారా? మరి రోహిణి ఎదుర్కొనే సత్తా వీళ్ళకు ఉందంటారా? ఈ విషయంలో కామెంట్ బాక్స్‌లో మీ ఒపీనియన్ చెప్పండి. ఇక నెక్స్ట్ నబీల్. నబీల్‌కి టేస్టీ తేజకి కాంబినేషన్ అనుకుంటున్నా నేను. ఎందుకంటే టేస్టీ తేజ కన్ఫర్మ్‌గా కామెడీ జనరేట్ చేస్తాడు. కంపల్సరీ స్క్రీన్ స్పేస్ క్రియేట్ చేసుకుంటాడు. కామెడీతోనే కాదు పంచెస్ అవతల వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడడం గానీ, కొద్దిగా మైండ్ గేమ్ ఆడతాడు. తను లాస్ట్ సీజన్‌లో తను చేసిన తప్పులు కూడా క్లియర్ తెలుసు. తన పాజిటివ్స్ తెలుసు, స్ట్రెంత్ తెలుసు. తను ఎందుకు బయటికి రావడానికి కారణమైంది, ఆడియన్స్ ఏం నచ్చలేదు, ఆడియన్స్ ఎందుకు నన్ను బయటికి తీసుకొచ్చారు అన్నది చాలా క్లియర్ తెలుసు. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీ నబీల్ కూడా అలానే ఆడతాడు. నబీల్ కన్ఫర్మ్‌గా పాయింట్స్ చెప్పడంలో గానీ చాలా జాగ్రత్తగా మైండ్ గేమ్ ఆడతాడు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య కాంబినేషన్స్ బావుంటాయి. అలానే ఇద్దరికీ స్క్రీన్ స్పేస్, కామెడీని జనరేట్ చేసే సత్తా ఉన్నవాళ్ళు, అలానే పంచెస్ వేసే సత్తా ఉన్నవాళ్ళు, గేమ్స్‌లో కూడా 100% ఇచ్చేవాళ్ళే. కానీ కొద్దో గొప్ప ఫిజికల్‌గా గానీ ఒక ఎత్తు నబీలే ఉంటాడు. కానీ మైండ్ గేమ్ ఆడటంలో వీళ్ళిద్దరూ చాలా మైండ్ గేమ్ ఆడతారు. నబీల్ కూడా చాలా మైండ్ గేమ్. ఈ మైండ్ గేమ్‌లో వీళ్ళిద్దరు ఎవరి చాణక్యం ముందుకి వస్తది, ఎవరి ఎత్తుకి ఎవరు పై ఎత్తేయగలుగుతారు, ఇంతకీ మీకెవరు నచ్చారో కూడా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కిరాక్ సీత. కిరాక్ సీతకి హరితేజ కాంబినేషన్ పెట్టాను. హరితేజ కూడా చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఏదైనా వస్తే తగ్గేది లేని క్యారెక్టర్. సేమ్ కిరాక్ సీత కూడా అంతే. ఇండివిడ్యువాలిటీ ఉన్న క్యారెక్టర్స్ వీరిద్దరివి. అంటే వాళ్ళ బిహేవియర్‌లో ఇండివిడ్యువాలిటీ. ఎక్కడ అంత ఈజీగా వేరే వాళ్ళకి డిఫెన్స్‌లోకి వెళ్ళిపోవడం గానీ, అట్లానే ఏదైనా తేడా వస్తే వాయిస్ ఎక్కువ అంటే గట్టిగా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పడం. అంటే కిరాక్ సీత సెన్సిటివ్, ఎమోషనల్ అవుతారు, ఏడుస్తారు. కానీ వాయిస్ చెప్పడంలో ఎక్కడ ఇబ్బంది. తను ఏదనుకుంటే చెప్పేస్తది. ఎక్కడ మొహమాటం ఉండదు. అవతల వ్యక్తి ఎంత ఉన్నోడైనా సరే టక్కని చెప్పగల సత్తా ఉన్న క్యారెక్టరు. అని పాయింట్ టు పాయింట్ కూడా మాట్లాడేది. సేమ్ అలానే హరితేజకు ఉంటుంది. హరితేజ కూడా చాలా ఒకప్పుడు హరితేజ వేరు, ఇప్పుడు హరితేజ వేరు. ఆ సీజన్‌లో చాలా మంచి పేరొచ్చింది. తర్వాత చాలా తను ఒక నటిగా చాలా ఎక్స్‌ప్లోర్ అయ్యారు. చాలా డిఫరెంట్ మూవీస్‌లో చేస్తున్నారు. తను కన్ఫర్మ్‌గా ఆడియన్స్‌ని రీటెన్షన్ చేయడంలో చాలా ముందుంటది. కన్ఫర్మ్‌గా వీళ్ళందరికీ టగ్ ఆఫ్ వార్ పడే అవకాశం ఉందన్నమాట. ఇక నెక్స్ట్ అసలైన మెయిన్ మన లీడర్ మణికంఠని ఎదుర్కొనేది ఎవరు? మణికంఠ అందరితోనూ ఇష్యూస్ ఉంటాయి, నో డౌట్. మణికంఠ తన బిహేవియరే తనకు ఒక స్క్రీన్ స్పేస్ క్రియేట్ చేస్తది, నో డౌట్. అది రియలా, ఫేకా సెకండరీ. తను కన్ఫర్మ్‌గా బిగ్ బాస్ సీజన్ 8లో ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. దానిలో సక్సెస్ అయ్యాడు. అది గుడ్‌గా వెళ్తుందా, బ్యాడ్‌గా వెళ్తుందా అన్నది మాత్రమే మనం చూడాల్సింది. తనని సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య ఎంత ఉందో, తనని అపోజ్ చేసే వాళ్ళ సంఖ్య కూడా అంతే ఉంది. ఇప్పుడు తన చేతిలో ఉన్న పని తనని అపోజ్ చేసే వాళ్ళ సంఖ్యను తగ్గించుకోవడం. ఏదైతే తనకి సపోర్ట్‌గా నిలబడ్డారో, తన ఆట నచ్చిందో, తను జెన్యూన్‌గా ఉన్నాడని చెప్పుకునే వాళ్ళని కన్ఫర్మ్‌గా వాళ్ళ కోసమైనా తను ముందుకు వెళ్ళాలి. చాలా తనలో ఉన్న డ్రాబ్యాక్స్‌ని ఇచ్చేసుకుంటూ ఆ నెగటివిటీని ఎక్కడైతే బయట నెగటివిటీ పెరుగుతుందో కొద్దో గొప్పో తన ఎంత సపోర్టర్స్ ఉన్నారో అంతే నెగటివిటీ కూడా ఉంది. వాళ్ళని సపరేట్ చేసే విధంగా తన ఆట ముందుకెళ్ళాలి. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత మనీ ఏం చేయబోతున్నాడు? మనీ తన స్ట్రాంగ్ అవుతున్నాడా? ఎమోషనల్‌గా వీళ్ళందరిని చూసి టెన్షన్ పెడతాడా? ఇందుకు మనీకి చెక్ పెట్టేది ఎవరు? కన్ఫర్మ్‌గా ఇప్పటిదాకా స్క్రీన్ స్పేస్ కోసం మనీకి పెద్ద ఇబ్బంది ఏం లేదు. మనీ కొంత న్యాచురల్‌గా తను ఎమోషనల్‌గా తను ఏదైతే కొంత స్వతహాగా తన నేచర్ ఉందో అది స్క్రీన్ స్పేస్ ఇచ్చేసింది, కంటెంట్‌ని క్రియేట్ చేసింది. అది కొంత మినీ టు 1 అయ్యింది. చాలామంది టార్గెట్ చేస్తున్నారు మనీని. మనీ జెన్యూన్‌గా ఉన్నాడు. మనీ ఎక్కడ ఫేక్ ఆడతలేదు. మనీ అందరితో ఇది ఉన్నాడు అని చెప్పుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది. కొంత అది జనరేట్ అయింది తన ఆ ఫీలింగ్‌ని. ఇప్పుడు ఆ స్క్రీన్ స్పేస్ వస్తదా రాదా? ముఖ్యంగా అవినాష్ ఇలా మనకంటే ఆట చూసి లోపలికి వెళ్తున్నాడు.
అవినాష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాడు కన్ఫామ్గా. సో అవినాష్తో కొద్దిగా మనీకి ఎదురెక్కునే అవకాశం ఉంటుందన్నమాట. ఎక్కడో ఒక చోట అవినాష్ కూడా ఎంత గేమ్ ఆడతాడంటే కామెడీయే కాదు, సో స్క్రీన్ స్పేస్ ఇవ్వడం అంటే కంటెంట్ క్రియేట్ చేయడమే కాదు, గేమ్ ఆడటంలో కూడా తను తాను ప్రూవ్ చేసుకోవడంలో చాలా ముందుంటాడు. కన్ఫామ్గా వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న రైవల్ పడే అవకాశం ఉంది అనుకుంటున్నాను. సో మరి ఆ మణికంఠకి అందరితో ఇష్యూస్ ఉంటాయి, వీళ్ళిద్దరి మధ్య రైవల్ ఎలా ఉండబోతుందని కొద్దిగా ఆసక్తికరంగా ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గంగవ్వ. గంగవ్వ ఎవరికి పోటీ కాదు. గంగవ్వని ఎందుకు తీసుకొస్తున్నారు? మేబీ రూరల్ అటెన్షన్ కోసం. సో తనకి ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు. షోని కొద్దిగా విలేజ్లో కూడా తీసుకువెళ్ళడానికి కన్ఫర్మ్ కంటెంట్. గంగవ్వ అందరితోనూ బాగా ఉంటుంది. గంగవ్వ ఇంటి పెద్దగా ఉంటుంది. గంగవ్వ ఎంతో కొంత కంటెంట్ క్రియేట్ చేస్తుంది, నో డౌట్. సో ఈసారి గంగవ్వ ఏం చేయబోతుంది, సో అది ఎలా ఉండబోతుంది, గంగవ్వతో వీళ్ళందరి యొక్క రిలేషన్ ఎలా ఉండబోతుంది, తను ఎలా చూసుకోబోతున్నారు, అలానే గంగవ్వ కూడా ఒక్కొక్క అంటే చాలా ఈజీగా ఒక పర్సనాలిటీని చూసి తన ఎక్స్పీరియన్స్తో మొహమాటం లేకుండా చెప్పే క్యారెక్టర్, నచ్చితే నచ్చిందని లేకపోతే నచ్చలేదని, సో కొంత చెప్పే క్యారెక్టరే. ఆ క్యారెక్టర్తో ఎవరికి రైవల్ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా లోపల ఉన్న వాళ్ళే కాదు, కొత్తగా లోపలికి వెళ్ళే వాళ్ళతో కూడా గంగవ్వ రిలేషన్ ఎలా ఉండబోతుంది, అలానే గంగవ్వ హౌస్ ఎలా అడ్జస్ట్ కాబోతుంది. ఇప్పుడు అప్పుడే కొద్దిగా ఏసీకను హెల్త్ ప్రాబ్లమ్స్ అలా వచ్చాయి, కానీ ఇప్పుడు కొంత ఎక్స్పీరియన్స్ చేసింది కాబట్టి గంగవ్వ వాయిస్ కూడా చాలా గట్టిగానే ఉండొచ్చు. ఎంతమంది డైరెక్షన్స్ ఇవ్వటం కానీ, సలహాలు ఇవ్వటం కానీ, లేదు వాళ్ళ ఆటను తప్పుపట్టే విధానంలో కానీ కొంత గంగవ్వ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఒక స్ట్రాటజికల్గానే గంగవ్వని తీసుకొస్తున్నారు. సో ఇందుకు మీరేమనుకుంటున్నారు? ఎవరికి సెట్ అయ్యారు? ఇంతకీ ఎవరి కాంబినేషన్ పడితే బాగుంటుంది? సో అది కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంతకీ ఈ తుఫాన్ని తీరం దాటించేది ఎవరు? సో దానిలో కొట్టుకుపోయేది ఎవరు? చూద్దాం మరి ఏం జరగబోతుందో. ఈ రీలోడ్ మా బిగ్ బాస్ టీమ్కి అలానే బీబీ షో కూడా మంచి ఎంటర్టైన్మెంట్గా, కిక్ బాక్స్గా మళ్ళీ ఉవ్వెత్తులు లేచే లెగవాలని, సక్సెస్ అవ్వాలని కోరుకుందాము. సో మనల్ని కూడా ఎంటర్టైన్ చేస్తారని నమ్ముతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.